దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మా యొక్క శుభములు తెలుపుకుంటున్నాము. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమము కొరకు మా అనుదిన ప్రార్థనలో గ్రూప్స్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నిమిత్తము, కుటుంబ నిమిత్తము నేను అనుదినము మానక దేవాది దేవుని సన్నిధానంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా మిమ్మల్ని కాపాడాలని ఆశిస్తున్నాను. మీరు నిలకడగలిగి మేలుకొని అనుదినము ప్రార్థనలో గడపాలని కూడా మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన మాటలు వినే విధముగా చేయాలని, ఆయన మాటలకు లోబడే విధంగా ఉండాలని నేను ఆశిస్తూ ఈరోజు దేవుడు నాకు నేర్పినటువంటి కొన్ని మాటలు మీకు నేర్పాలని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుడు హెజ్కేలు గ్రంథంలో రాయించినటువంటి కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. హెజ్కేలుతో అంటున్నాడు, అయ్యా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళుము, వారు చాలా తిరుగుబాటు చేయు జనులై ఉన్నారు, వారు నాకు లోబడిన వారే అంటున్నారు, నా మాట పెడచెవిన పెట్టిన వారుగా ఉంటున్నారు, నా ఆజ్ఞలో అతిక్రమించిన వారుగా ఉంటున్నారు, వారు నా మీద తిరగబడి నాకు లోబడక వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కనుక వారి దగ్గరికి వెళ్ళయ్యా అని చెప్పి హెజ్కేలు ప్రవక్తను పంపించి వారితో మాట్లాడిపించాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు దేవుడు నన్ను కూడా మీతో మాట్లాడాలని, ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం ఇంకా లోబడిన వాళ్ళని పిల్లలుగా ఉన్నామా, తిరుగుబాటు చేయ పిల్లలుగా ఉన్నామా, దేవుని ఆజ్ఞలు అతిక్రమించే వారిగా ఉన్నామా, దేవుని సన్నిధానంలో గడపలేని వారిగా ఉంటున్నామా, దేవుడు అంటే భయము భక్తి లేకుండా తిరుగుతున్నామా? ఈ మాటల ద్వారా నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని దేవునికి లోబడి దేవునికి తిరుగుబాటు చేయకుండా దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ నీ జీవితాల్లో సుఖమయం చేసుకోవాలని ప్రభు పేరట ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రాధేయపడుతున్నాను. ఈ మాటలు మీ కొరకేనని, ఈ మాటల ద్వారా మీరందరూ కూడా ఆదరించబడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఈ మాటలు ప్రభువే ఆత్మ ప్రేరేపణ చేత ఈ మాటలు మీకు అందిస్తున్నాడు. ఇదిగో దైవజనుడైనటువంటి హెజ్కేలు అంటున్నారు, అయ్యా, వారు నా మాట వినరయ్యా, వారు నాకు లోబడరయ్యా అన్నప్పటికీ వారు వినినా వినకపోయినా నువ్వు మాత్రం వెళ్ళి తప్పకుండా వారికి ప్రకటించాలి అన్నాడు. నువ్వు వాళ్ళు వినకపోయినా నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన సమాచారాన్ని వాళ్ళకి అందించాలని దేవుడు ఖండితముగా హెజ్కేలు ప్రవక్తకు ఆదేశించాడు. అదేవిధంగా నేను ఈరోజు మీరు వింటున్నారో వినలేదో నాకు తెలియదు, కానీ నేను మీ పంపుతున్నటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారో లేదు, కానీ మీరు వినినా వినకపోయినా దేవుడు నాకు నేర్పినటువంటి మాటలను మీకు నేర్పించాలని ప్రతి రోజున మీకు ఈ వర్తమానాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. వింటే మీ జీవితాలకు ఎంతో మేలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు లోపడక దేవునికి చాలా కోపం పుట్టించారు. దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళంతా కూడా పాత్రలు అయిపోయారు. అందుకే దేవుడు వాళ్ళు అన్నాడు, ఇదిగో వాళ్ళు అయ్యా హెజ్కేలు, నీవు ముళ్ళ తుప్పలలోనూ తేళ్ల మధ్యను నీవు నివాసం ఉన్నావు, జాగ్రత్తగా ఉండమన్నాడు. అవును పిల్లరా, వాళ్ళు తేలులా ముళ్ళులా అంటే కాదు, అలాంటి స్వభావమైన వ్యక్తులు అన్నమాట. ఈరోజు మీరు కూడా ఆ తేళ్ళ లాంటి స్వభావం కలిగి, ఆ ముళ్ళు లాంటి స్వభావం కలిగి ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ముళ్ళు అనగా అది కుచ్చుకున్నది ఏంటున్నది, తేలు అనగా అది కాటేసేది ఏంటున్నది. అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఒకవేళ ఇప్పటికీ ఉన్నారా? అయ్యా, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడా, ఇప్పటికైనా ఆ తేలు లాంటి కుట్టే స్వభావాన్ని నువ్వు మానుకో. ఆ ముళ్ళులాగా కుచ్చుకునేటువంటి స్వభావాన్ని ఈరోజు మానుకో. దేవుడిని హెచ్చరిస్తున్నాడు. నీ మనసు మార్చుకున్నట్లయితే, నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నట్లయితే, దేవుడిని ప్రేమించి ఆయన రాజ్యానికి వారసుడిగా చేయటానికే ఈరోజు ఈ మాటలు నీకు అందిస్తున్నాడు. ఇప్పటికైనా నీ తేలు లాంటి స్వభావాన్ని
ఆ విషపూరితమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని ఈరోజు మానుకో. దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి ఇప్పుడు నీవు నీ మనసు మార్చుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి నీలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ విషపూరితమైనటువంటి స్వభావాన్ని వదులుకొని, కూర్చుకున్నటువంటి స్వభావము వదులుకొని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ఈ రోజు నుంచి నా లాంఛన చేయను అని చెప్పి ప్రభు సన్నిధానంలో నువ్వు పశ్చాత్తాపడితే నీకు క్షమించడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అమ్మ చెల్లి తమ్ముడా, ఈ మాటలు నీ కొరకు నేను ఆలోచించి నీ కొరకు ప్రార్థన చేసినట్టుగా నీవు కూడా నాతో ఏకీభవించాలని ఆశిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవుడు, నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఈ మాటల ద్వారా నీ పిల్లలు అయ్యా నా వారి పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభువా అని చెప్పి నీ సన్నిధానికి వచ్చే భాగ్యాన్ని కలుగజేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని మనం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ మాటలు ప్రతి నిబిడిన పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరిచి నీవే మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.